వెల్కమ్ టు రెడ్ ఇంటీరియర్స్. ఇప్పుడు వచ్చేసి మనం 2 BHK ఫ్లాట్ అయితే చేసామండి. ఇది టోటల్గా వచ్చేసి టీవీ యూనిట్ 2 టైప్స్ ఆఫ్ కాంబినేషన్ అయితే చేయడం అయితే జరిగింది. బ్రౌన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే ప్రొవైడ్ చేసామండి. అండ్ దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి పాలిగ్రానైట్ షీట్ అయితే ప్రొవైడ్ చేసాం, చూసుకోవచ్చండి. టాప్ టు బాటమ్ వచ్చేసి మనకి పాలిగ్రానైట్ షీట్ అయితే బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేసాం. అండ్ వన్ సైడ్ వచ్చేసి మనకి టాల్ యూనిట్ ప్రొఫైల్ డోర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మధ్యలో గ్లాస్ పార్టీషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ టాప్లో కూడా మనకి స్పాట్ లైట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఇది చిన్న పిల్లర్స్ టైప్ అయితే మనం ప్రొవైడ్ చేసాం. దానికి కింద వచ్చి స్పాట్ లైట్స్ అయితే చేసామని చూసుకోవచ్చు. ఒక యూనిక్ లుక్ అయితే ఉంది మీకు. అండ్ దాని కింద వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ డోర్స్ అయితే ఇచ్చాము. ఒకటి ప్రొఫైల్ అండ్ ఒకటి వచ్చేసి సాలిడ్ డోర్స్. ఇది వచ్చేసి సాఫ్ట్ క్లోజింగ్ ఇంజెస్ వస్తాయండి మీకు టోటల్గా. అండ్ ఇది వచ్చేసి సాలిడ్ డోర్స్ విత్ సాఫ్ట్ క్లోజింగ్ ఛానల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్చ్ అయితే చేయడం జరిగిందండి. ఇది ఆర్చ్ వచ్చేసి బ్రౌన్ కలర్ అయితే చేసాం. అండ్ వన్ సైడ్ వచ్చేసి బ్రౌన్ ప్లస్ వైట్ అయితే మధ్యలో మనం షెల్ఫ్ బాక్సెస్ అయితే ప్రొవైడ్ చేసామండి. అండ్ వన్ సైడ్ వచ్చేసి క్లోజ్ ఇచ్చాం. బ్యాక్ సైడ్ వచ్చేసి స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేసామండి, చూసుకోవచ్చు. ఇది వచ్చేసి పుష్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి మనకి బయట డెకర్ అయితే చేసామండి. ఇది రెక్టాంగిల్ టైప్లో డెకర్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనం టైల్స్ అయితే ప్రొవైడ్ చేసాం. అండ్ వన్ సైడ్ కార్నర్ యూనిట్ వచ్చేసి షోకేస్ టైప్ అయితే ప్రొవైడ్ చేసాం, చూసుకోవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ వచ్చేసి గ్రీన్ కలర్ అయితే కస్టమర్ అయితే సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగిందండి. అండ్ పైన వచ్చేసి టోటల్గా మనకి లాఫ్ట్ అయితే ప్రొవైడ్ చేసాం. ఇది వచ్చేసి టోటల్లీ మనకి ఫ్యాక్టరీ మేడ్ వస్తుందండి. అండ్ వన్ సైడ్ వచ్చేసి షెల్ఫ్ అయితే ప్రొవైడ్ చేసాం మనం, చూసుకోవచ్చండి. ఇది షెల్ఫ్ అయితే ప్రొవైడ్ చేసాం. అండ్ 3 టైప్ ఆఫ్ బాస్కెట్ అయితే ప్రొవైడ్ చేసాం మనం, ట్యాండమ్ బాస్కెట్స్. ఇది సాఫ్ట్ క్లోజింగ్ ఛానల్స్ అండి టోటల్గా 3 కూడా. అండ్ కింద వచ్చేసి రోజ్ గోల్డ్ ప్రొఫైల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది వచ్చేసి టోటల్గా సాఫ్ట్ క్లోజింగ్ ఇంజెస్ అయితే ప్రొవైడ్ చేసామండి. అండ్ కింద వచ్చేసి ఓపెన్ షెల్ఫ్ అయితే ప్రొవైడ్ చేసాం, చూసుకోవచ్చు మీరు. అండ్ వన్ సైడ్ వచ్చేసి ఇటు సైడ్ మనకు ఓపెన్ అయితే ఇచ్చేసాం షెల్ఫ్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూజ యూనిట్ అండి. పూజ యూనిట్ ప్లస్ 2 డోర్స్ అయితే మనకు CNC అయితే ప్రొవైడ్ చేసామండి. అండ్ లోపల వచ్చేసి డిజిటల్ గ్లాస్ అయితే ప్రొవైడ్ చేసామండి. అండ్ సైడ్ వచ్చేసి 2 ప్లాంక్స్ చిన్నవి అయితే ప్రొవైడ్ చేసాం. అండ్ కింద వచ్చేసి మార్బుల్ అయితే ప్రొవైడ్ చేసామండి. ఇది వచ్చేసి ప్లాంక్ ప్రొవైడ్ చేసాం ప్రసాదాలు అవి పెట్టడానికి. అండ్ కింద వచ్చేసి స్టోరేజ్ అయితే 2 డోర్స్ స్టోరేజ్ ప్రొవైడ్ చేసామండి. అండ్ దీన్ని బేస్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ప్లస్ ఆర్చ్ అయితే మనకి కంటిన్యూషన్ అయితే చేసామండి. దానిపైన వచ్చేసి స్పాట్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేసాం. అండ్ హ్యాంగింగ్ లైట్స్ అయితే కూడా మనం ప్రొవైడ్ చేసామండి. నెక్స్ట్ వచ్చేసి క్రాకరీ ఏంటంటే, క్రాకరీ యూనిట్లో మనకి పైన వచ్చేసి సాలిడ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేసాం. కింద వచ్చేసి ప్రొఫైల్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేసాం విత్ రోజ్ గోల్డ్. అండ్ లోపల వచ్చేసి మనం స్పాట్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేసామండి. గ్లాస్ పార్టీషన్ అయితే ఇవ్వడం కూడా జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన లెఫ్ట్ సైడ్లో వచ్చేసి టచ్ మిర్రర్ అయితే ప్రొవైడ్ చేసామండి. ఇది 3 వేరియంట్స్ ఉంటుంది. అండ్ కింద వచ్చేసి మార్బుల్ అయితే ప్రొవైడ్ చేసాం. ఇది వచ్చేసి సాలిడ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేసాం స్టోరేజ్ పర్పస్. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో మనకి 3 స్లైడింగ్ డోర్స్ ప్లస్ పైన లాఫ్ట్ అయితే ప్రొవైడ్ చేసాం, చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి డిజిటల్ లామినేట్ అండి, చూసుకోవచ్చండి. ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ క్లోజింగ్ ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేసాం. అండ్ వన్ సైడ్ వచ్చేసి కింద స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేసామండి. పైన వచ్చేసి క్వశ్చన్ ప్రొవైడ్ చేసాం మనం, చూసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ కిడ్స్ బెడ్రూమ్ యాజ్ పర్ కిడ్స్ రిక్వైర్మెంట్ మిక్కీ మౌస్ అయితే మనం ఇవ్వడం అయితే జరిగింది. అండ్ పైన వచ్చేసి సాలిడ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేసామండి విత్ పుష్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేసాం, చూసుకోవచ్చండి మీరు. పుష్ డోర్ మ్యాగ్నెట్స్ అండి. ఇది వచ్చి సాఫ్ట్ క్లోజింగ్ ఛానల్స్ అండి టోటల్గా. అండ్ దీంట్లో డ్రావర్స్ అయితే ప్రొవైడ్ చేసాం. ఒకటి వచ్చేసి లాకర్ ప్రొవైడ్ చేసాం,
ఒకటి వచ్చేసి నార్మల్ డ్రాయర్ అయితే ప్రొవైడ్ చేసామండి విత్ సాఫ్ట్ క్లోజింగ్ ఛానల్స్ వస్తాయి మనకి. అండ్ వన్ సైడ్ చేసి షెల్ఫ్ అయితే ప్రొవైడ్ చేసామండి విత్ టోటల్ క్లోజ్డ్ అయితే ప్రొవైడ్ చేసాం, చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి టోటల్గా మనకి ఫ్యాక్టరీ మేడ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. టోటల్ మనకి షట్టర్స్ అన్ని, డోర్స్ అన్నీ కూడా. ఇది వచ్చేసి మొత్తం 2 BHK ఫ్లాట్ అండి. ఇది టోటల్గా మనకి హై గ్లాసీ మెటీరియల్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ మనకి ఏంటంటే మనకి బేసిక్ రిక్వైర్మెంట్ ఉంటే కనుక మనకి స్టార్టింగ్ 5 lakhs నుంచి స్టార్ట్ అవుతుందండి. మీకు ఇన్కేస్ లోపల షెల్ఫ్స్ ఉంటే 5 lakhs అవుతుంది. షెల్ఫ్లు లేకపోతే బాక్స్ ఐటమ్ అయితే కొంచెం ప్రైజింగ్ అనేది యాజ్ పర్ మనకి అడ్వాన్స్ బట్టి ప్రైస్ అనేది పెరుగుతుందండి. మీకు ఎటువంటి ఇంటీరియర్ రిక్వైర్మెంట్ ఉన్నా కింద ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రైట్ ఇంటీరియర్స్.